నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన త్వరలో ఉద్యోగాల భర్తీకి ఏర్పాటు. 5,368 ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కమ్ ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 2,170, దక్షిణ డిస్కమ్ ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 2,005, తెలంగాణ ట్రాన్స్‌కోలో 703, తెలంగాణ జెన్‌కోలో 490 కొలువుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్‌పీడీసీఎల్‌లో 44 అసిస్టెంట్ ఇంజినీర్లు, ఏఈ 30 సబ్ ఇంజినీర్లు, 2,090 జూనియర్ లైన్‌మెన్లు. ఎస్‌పీడీసీఎల్‌లో 45 అసిస్టెంట్ ఇంజినీర్లు, 30 సబ్ ఇంజినీర్లు, 1,650 జూనియర్ లైన్‌మెన్లు పోస్టులకు నియామకాలు చేపడతారు. ఇక తెలంగాణ ట్రాన్స్‌కో 437 అసిస్టెంట్ ఇంజినీర్లు, 63 సబ్ ఇంజినీర్, 189 జూనియర్ లైన్‌మెన్లు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులతో కలిపి 703 పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తారు. తెలంగాణ జెన్‌కోలో 175 ఏఈ పోస్టులు, 150 సబ్ ఇంజినీర్, 165 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, కెమిస్ట్, జూనియర్ పర్సనల్ అటెండెంట్ పోస్టులతో కలిపి 490 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. విద్యుత్ సంస్థల్లో బీటెక్, బీఈ పూర్తి చేసిన అభ్యర్థులతో 701, పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన అభ్యర్థులతో 509 సబ్ జూనియర్ ఇంజనీర్, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులను అయితే అభ్యర్థులతో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. చాలా ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే మరి రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఎవరైతే నిరుద్యోగులు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి. సంబంధితమైనటువంటి ఈ కరెంటు సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ గనక ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టులు అయితే అతి త్వరలోనే ఈ యొక్క పోస్టులు అయితే మరి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.